విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ స్వప్న. ఈ కథను రాసిన వారు కానేటి వివేకానంద. ఇక కథలోకి వెళ్దాం. మా ఆఫీసులో స్టాఫ్ అంతా మగవాళ్లే. నలుగురివి 4 రకాల మనస్తత్వాలు. అందరూ హీరోలే. కొందరు తెలుగు హీరోలైతే మరికొందరు హిందీ హీరోలు. మాలో అందరికన్నా సీనియర్ పేరు వామనరావు. ఆకారంలో వామనావతారంలాగా కాకపోయినా లక్షణాలు మాత్రం ఆ వామనుడికేమాత్రమూ తీసిపోవు. ఇక రెండో వ్యక్తి విషయానికొస్తే పేరు కృష్ణమూర్తి. కృష్ణుడిలాగా శృంగార పురుషుడు కాకపోయినప్పటికీ ఆకారంలో మాత్రం సరిగ్గా ఆ నీలమేఘ శ్యాముడికేమాత్రమూ తీసిపోడు. ఇక మూడో వ్యక్తి రఘురాం. ఉదార గుణంలో ధర్మరాజంతటి ఉదారత లేకున్నప్పటికీ జోద వ్యసనంలో ధర్మరాజుకేమాత్రమూ తీసిపోడు. ఇక నా విషయానికి వస్తే పుస్తకాల పురుగును. ఇలా నలుగురం 4 కోణాలం. వినాయకరావు గారు స్టెనోగా రిటైర్డ్ అయినప్పటి నుంచి ఆ సీటు ఇంతవరకు భర్తీ కాలేదు. స్టెనోగ్రాఫర్ కోసం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం, అటుపై ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసి క్యాండిడేట్ని సెలెక్ట్ చేయటమూ జరిగింది. అయితే కొత్త స్టెనోగ్రాఫర్ డ్యూటీకి రిపోర్ట్ చేయటమే ఇక తరువాయి. కొత్తగా రాబోయే స్టెనోగ్రాఫర్ లేడీ అని తెలిసినప్పటి నుంచి మాలో ఏ ఒక్కరికి పని మీద అంత ధ్యాస లేదు. ఇది కేవలం స్టాఫ్కే పరిమితమవుతుందనుకుంటే పప్పులో కాలేసినట్లే. బాస్కి కూడా అదే ధ్యాస. రఘురాంకి తప్ప అందరికీ పెళ్ళయింది. రఘురాం ఆశించిన ఊహాలోకంలో విహరించిన అర్థం పరమార్థం ఉంది. అతని కంటే ఎక్కువగా పెళ్ళైన వాళ్లే ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు ఉదయాన్నే మనందరికీ ఓ గుడ్ న్యూస్ బ్రదర్స్ అంటూ ఏదో చెప్పటం ఆరంభించాడు వామనరావు. అంతలోనే కృష్ణమూర్తి అందుకొని, ఇక ఆలస్యం దేనికి, అదేమిటో తొందరగా చెప్పు గురూ అంటూ హడావిడి చేశాడు. రేపు మన ఆఫీస్కి కొత్త స్టెనోగ్రాఫర్ వస్తోందోచ్ అని చెప్పి బాత్రూం వైపుకు జారుకున్నాడు. ఇంతకీ ఆమె సీటు ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని రఘురాం ప్రపోజల్ లేవనెత్తాడు. అవును గురు, మాకిలాంటి ఆలోచన రానేలేదే. కొద్దిగా ఆశ్చర్యాన్ని కనబరుస్తూ మూకుమ్మడిగా అందరూ అందుకున్నారు. సరే బాస్ని అడిగితే పోలా అంటూ రఘురాం ముందుకొచ్చి ధైర్యంగా బాస్ ఛాంబర్లోకి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రఘురాం. వాట్ ఈస్ ద మ్యాటర్, ఎనీ ప్రాబ్లం? చిరునవ్వుతో పలకరించాడు బాస్. అబ్బే అదేం లేదు సార్. రేపు మన ఆఫీస్కి కొత్త స్టెనోగ్రాఫర్ వస్తుంది కదా, ఆమెకు సీట్ ఎక్కడ అరేంజ్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాం. తటపటాయిస్తూ జవాబు కోసం బాస్ ముఖంలోకి చూశాడు రఘురాం. వాట్ రఘురాం, ఏమిటంత స్పెషల్ ఇంట్రెస్ట్? అయినా ఆమె వచ్చిన తర్వాత ఆలోచించుకోవచ్చులే అంటూ సర్ది చెప్పి పంపేశాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఎప్పుడు తలకు తైల సంస్కారం కానీ తనేసుకునే డ్రస్సు మీద కానీ ఆసక్తిని చూపించని వామనరావు గారు ఆ వేళ నున్నగా గడ్డం గీసుకున్నాడు. మీసాలు ట్రిమ్ చేసుకున్నాడు. ప్యాంట్ బ్యాక్ పాకెట్లో దువ్వెన పెట్టుకొని టింగురంగడిలాగా తయారయ్యాడు. కృష్ణమూర్తి పౌడర్ కోటింగ్తో ముఖాన్ని కాస్త తెల్లబరుచుకొని బ్లాక్ ప్యాంటుపై వైట్ షర్ట్ టక్ చేసి పెళ్లి చూపులకొచ్చిన వరుడిలాగా వచ్చాడు. ఇక రఘురాం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు చార్మినార్ సిగరెట్లు కాల్చే ఇతగాడు విల్స్ సిగరెట్ ప్యాకెట్ షర్ట్పై జేబులో పెట్టుకొని రాజేష్ ఖన్నా గెటప్లో వచ్చాడు. నా విషయానికొస్తే నాలో కూడా ఏదో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంది. అందుకు కారణం ఆఫీసులో దాదాపు 6-7 సంవత్సరాల నుంచి చూసిన ముఖాల్నే చూసుకోవటంతో విస్తుపోయిన మేము ప్రతి చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా సృష్టించుకోవటం, తద్వారా ఎడముఖం పెడముఖంగా ఉండటం. కనీసం మా మధ్య ఒక లింగభేదం మార్చినా ఉంటే కాస్త సమస్యలు తగ్గి ఆఫీస్ కార్యకలాపాల మీద శ్రద్ధ పెరుగుతుందనే నమ్మకం. ఇక మా బాస్లో కూడా చెప్పరానంత మార్పు. ఆ వేళ ఫ్రెష్గా షేవ్ చేసుకున్నాడు. తెల్ల వెంట్రుకలకు నల్ల రంగు పూసుకొని హిందీ హీరో రాజ్ కపూర్ గెటప్లో వచ్చాడు. టోటల్గా అందరిలోనూ ప్రత్యేకమైన మార్పులే కనిపిస్తున్నాయి. చివరకు ఎదురు చూసిన అవకాశం రానే వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ స్వప్న, కొత్త స్టెనోగ్రాఫర్ని. జాయినింగ్ రిపోర్ట్ ఎక్కడ ఇవ్వమంటారు అని చెప్పి సమాధానం కోసం ఎదురు చూడసాగింది. ఆ అమ్మాయి పర్సనాలిటీకి వాక్చాతుర్యానికి కంగుతిన్న వామనరావు ఆమెకేసే గుడ్లప్పగించి చూస్తుండిపోయాడు తప్ప కనీసం ఆమెకు సమాధానం చెప్పాలన్న ఇంగితం కూడా మరిచిపోయాడు. వెంటనే రఘురాం కల్పించుకున్నాడు. మేడం, ఆ ఛాంబర్లో బాస్ ఉంటారు, వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వండి.
ఈలోగా మీ సీట్ రెడీ చేస్తాం అంటూ బాస్ ఛాంబర్కేసి చెయ్యి చూపించాడు. సింపుల్‌గా ముస్తాబైన స్వప్న పూతకొచ్చిన రెమ్మలా ఉంది. ఆమెది అందమైన కోలముఖం, ఆకర్షణీయమైన ముక్కు, అతి సన్నని నడుము, వైట్ బ్లూ కలర్ జాకెట్, గులాబీ పువ్వు రంగు శారీ ధరించి, జడలో విరజాజులు తురుముకొని తళతళా మెరిసిపోతోంది. ఆమె జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి బాస్ ఛాంబర్ బయటకొచ్చింది. ఆమె వెనకనే బాస్ వచ్చాడు. అప్పటికే ఆమె సీటు గురించి సీరియస్‌గా చర్చించుకుంటున్నారు స్టాఫ్ అంతా. అందరి ఆలోచనల్లోనూ భంగపరుస్తూ ఆమె సీట్‌ను బాస్ తన ఛాంబర్‌కి దగ్గరలోనే ఏర్పాటు చేసి లోపలికి పోయాడు. స్వప్న, స్వప్న సుందరే కాదు, మృదుమధుర భాషిణి కూడా. అన్నింటినీ మించి కలుపుగోలుతనం ఆమెలోని ప్రత్యేకత. ఈ లక్షణాలన్నీ స్టాఫ్ అందరికీ నచ్చినా, అందరితో ఒకేలా మెలగటం ఎవరికీ ఇష్టముండేది కాదు. ఏకాంత సమయం చూసుకొని ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పేవారామెకు. ఇలా అతి తక్కువ వ్యవధిలోనే స్టాఫ్ మెంటాలిటీస్ గురించి బాగా స్టడీ చేయగలిగిన ఆమె, ఒకరితో చనువుగా ఉంటే మరొకరికి ఇబ్బంది కలగటం గమనించి తన ప్రవర్తననే మార్చుకుంది. సాధ్యమైనంత మేరకు అందరితో చనువుగా ఉండటానికే అలవాటు పడింది. స్టాఫ్‌లో ఒకరు టీ తాగడానికి పిలిస్తే మరొకరు క్యాంటీన్‌లో లంచ్‌కి, మరొకరు కూల్ డ్రింక్‌కి ఆఫర్ చేసేవారు. వాళ్ళు చేసే ప్రతి చర్యలోనూ ఏదో తెలియని కోరిక దాగి ఉండేది. ఆ ఉద్దేశంతోనే ఆమెకు దగ్గర కావాలని ఆరాటపడుతూ ఉండేవారు. అందులో భాగంగానే ఆమె ఏమీ ఆశించకపోయినా ప్రెజెంటేషన్ల రూపంలో ఏవేవో ఇస్తూ ఉండేవారు. తమ ప్రేమాభిమానాల్ని చాటాలనే ఉద్దేశంతో పదే పదే ఆమె బర్త్‌డే పార్టీల గురించి ప్రస్తావించి విసిగించేవారు. తనెక్కడున్నా తప్పకుండా పిలుస్తానంటూ తప్పించుకునేది తప్ప మారు మాట్లాడేది కాదు. ఇలా ఎవరి అభిష్టాన్ని కాదనకుండా అందరితోనూ సరదాగా ఉండే స్వప్నను చూసి తనను ప్రేమిస్తుందంటే తననే ప్రేమిస్తుందని ఎంతో సంబరపడిపోయేవారు. బాస్ కూడా అవసరమున్నా లేకున్నా ఛాంబర్‌కి పిలిచి అసందర్భ విషయాలు ప్రస్తావించి పైశాచిక ఆనందాన్ని పొందేవాడు. ఒక్కోసారైతే ఆఫీస్ టైం తర్వాత కూడా అర్జెంటు పనుందంటూ ఉండేవాడు. తీరా చూస్తే అదేమంత పని ఉండేది కాదు. టోటల్‌గా చెప్పాలంటే వాళ్ళంతా ఆమెను సాటి కొలీగ్‌గా కాకుండా అంగడి బొమ్మలాగా చూసేవాళ్ళని చెప్పవచ్చు. స్టాఫ్ ప్రవర్తన పట్ల ఎంత అసహ్యం కలిగినా ఎప్పటికప్పుడు అడ్జస్ట్ అయిపోతూ ఉండేది స్వప్న. చంచల స్వభావుల మీద కంప్లైంట్ ఎందుకని సర్దుకుపోతూ ఉండేది. ఇలా తమాషాగా సాగిపోతున్న కాలగమనంలో ఉన్నట్టుండి ఓ రోజు స్వప్నకు రిజిస్టర్ కవరొచ్చింది. కవరు చించిన తరువాత ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రిజల్ట్ వచ్చింది. ఆ మర్నాడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలంటూ వారం రోజులు సెలవులు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన మర్నాటి రోజు నుంచే రోజులు లెక్కబెడుతున్నారు స్టాఫ్ అంతా. ఎప్పటినుంచో తమ గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న కోరికలను నెమరు వేసుకోవటం మొదలుపెట్టారు. స్వప్న సెలవుల నుంచి వచ్చిన వెంటనే తమ తమ కోరికలను వెల్లడించాలని మనస్సులోనే రిహార్సల్స్ వేసుకుంటూ ఆమె రాక కోసం ఎంతో ఉద్విగ్నతతో ఎదురు చూస్తున్నారు. ఇలా రోజులు భారంగా గడుస్తున్నాయి. రఘురాం మనసేమీ బాగోలేక అదే పనిగా సిగరెట్లు గుప్పేస్తున్నాడు. బాస్ కూడా అదోలా ఉన్నాడు. ఏదో గుర్తొచ్చినట్లుగా స్వప్న టేబుల్ దగ్గరకు వెళ్తాడు. మళ్ళీ వెనక్కు తిరిగొస్తాడు. ఎవరికీ ఏమీ తోచటం లేదు. స్వప్న ఆఫీస్‌కి రావాల్సిన టైం దగ్గర పడింది. అయినా ఆమె జాడ కానరాకపోయేసరికి సందిగ్ధంలో పడ్డారు స్టాఫ్ అంతా. రిజిస్టర్ పోస్ట్ సార్ అంటూ కవరిచ్చాడు పోస్ట్‌మెన్ మేనేజర్ గారికి. సంతకం పెట్టి కవరు తీసుకొని చించి చూసేసరికి స్వప్న రిజిగ్నేషన్ లెటర్ కనిపించింది. అందులో అనివార్య కారణాల వల్ల తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని వ్రాసి ఉంది. అలాగే మరొక పేపర్‌లో తన బర్త్‌డే పార్టీకి స్టాఫ్ అందర్నీ ఆహ్వానించింది. స్వప్న రిజిగ్నేషన్ విషయం తెలిసిన తరువాత స్టాఫ్ అంతా ఒక్కసారిగా అవాక్కయిపోయారు. ఓ క్షణం పాటు మెదడు మొద్దుబారిపోయింది. అందరి ముఖాల్లోనూ నీరసం తొంగి చూసింది. గుడ్డిలో మెల్లగా ఆమె తమని మరిచిపోకుండా తమ బర్త్‌డే పార్టీకి ఆహ్వానించినందుకు ఎంతో ఆనందించారు. బర్త్‌డే పార్టీకి వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు స్టాఫ్ అంతా. అనుకున్న ప్రకారం స్వప్న బర్త్‌డే పార్టీ రోజు దగ్గరకు రానే వచ్చింది. ఆ వేళ ఉదయాన్నే స్టాఫ్ అంతా ప్రెజెంటేషన్‌లు తీసుకొని లెటర్‌లు రాసిన ప్రకారం టౌన్ హాల్‌కి చేరుకున్నారు. టౌన్ హాల్ ఆవరణమంతా రంగురంగుల కాగితాలతో ఎంతో అందంగా డెకరేట్ చేయబడి ఉంది.
జిల్లా పోలీస్ యాంత్రాంగమంతా అక్కడే కొలువుదీరినట్టుగా ఉంది. తామెప్పుడూ చూడని కొత్త మొహాలెన్నెన్నో దర్శనమిస్తున్నాయి. కుమారి స్వప్న ఐఏఎస్ గారికి అభినందన సభ అని రాసి ఉన్న బోర్డు చూసిన స్టాఫు కంగుతిని తామొచ్చింది కరెక్ట్ అడ్రస్కేనా అని సందేహమొచ్చి మరోసారి స్వప్న రాసిన అడ్రస్ను చెక్ చేసుకున్నారు. అంతలో 4, 5 కార్లొచ్చి ఆవరణలో ఆగాయి. ఆ కారులో నుంచి స్వప్న దిగింది. హై హీల్స్ తొడుక్కొని, గాగుల్స్ పెట్టుకొని, తళతళా మెరిసిపోయే పట్టుచీర ధరించి ఎంతో హుందాగా చకచకా నడుచుకుంటూ స్టేజి మీదకు వెళ్ళిపోయింది. నగర అధికార ప్రముఖులంతా ఆమెను పూలమాలలతోనూ, పొగడతలతోనూ ముంచెత్తారు. అప్పట్లో తమతో పాటు పనిచేసిన స్వప్నకు, తామిప్పుడు చూస్తున్న స్వప్నకు ఎంతో వ్యత్యాసాన్ని గమనించారు. పైగా తాము ఆమె ఎడల ప్రవర్తించిన తీరుకు, తమపై ప్రతీకారం ఎక్కడ తీర్చుకుంటుందో ఏమోనన్న ఆలోచనలతో ఎంతో గాబరా చెందారు. స్టాఫ్ రాకను గమనించిన స్వప్న స్టాఫ్ని సాదరంగా ఆహ్వానించింది. తనను అభినందించటానికి వచ్చిన అధికార, అనధికార సమూహాన్ని ఉద్దేశించి, మీ అందరి మధ్య ఇంతటి ఆనందాన్ని పంచుకునే భాగ్యం లభించినందుకు నాకీరోజు ఎంతగానో ఆనందంగా ఉంది. ఈ శుభ సందర్భంలో జిల్లా అభివృద్ధి కోసం, పేదవారి అభ్యున్నతి కోసం నా శాయశక్తులా కృషి తెలుపుతానని హామీ ఇస్తున్నాను. హామీ ఇచ్చింది పెద్దపెట్టున హర్షధ్వానాలతో హాలంతా మార్మోగిపోయింది. మళ్ళీ తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ తనతో పనిచేసిన మా స్టాఫ్ని ఉద్దేశించి, మరో ముఖ్య విషయం, మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలనే నేను సివిల్ పరీక్షలు రాసిన విషయాన్ని, నేను సెలెక్ట్ అయ్యానని చెప్పలేదు. ఉద్యోగం వచ్చేదాకా ఖాళీగా ఉండటం ఎందుకని ఓ 6 నెలలు మీ ఆఫీస్లో పనిచేశాను. నన్నుగా కాకుండా ఎక్కడ నన్ను స్పెషల్గా ట్రీట్ చేస్తారోనని ఇన్నాళ్ళు మీకు ఆ విషయం చెప్పలేదు. సారీ. మీరంతా నా కోరికను మన్నించి ఈ ఫంక్షన్కి రావటం నాకెంతో ఆనందంగా ఉంది. అలాగే మీరు నా పట్ల చూపిన ఆదరాభిమానాలకు మరొకసారి కృతజ్ఞురాలిని అంటూ ఉపన్యాసం ముగించింది స్వప్న. ఆ మాటలకి వాడిపోయిన స్టాఫ్ ముఖాల్లో ఒక్కసారిగానే ఆనందం వెల్లివిరిసింది. గతంలో తాము ప్రవర్తించిన ధోరణికి తమ ఎడల ప్రతీకారం తీర్చుకుంటుందేమోనన్న ఆందోళనతో ఉక్కిరిబిక్కిరవుతున్న మా వాళ్లకు ఆమె మాటలు ఎంతగానో ఊరటను కలిగించాయి. మరోమారు స్వప్న తన మంచితనంతో తమపై విజయాన్ని సాధించినందుకు ఎంతో సంతోషించి తేలికపడ్డ మనస్సులతో వెనుదిరిగారు. ఇలా స్వప్న అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు కానేటి వివేకానంద. ఇక ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చినైతే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.